అందుకే ఫోన్ చేశాను. నేను మీ ఇంట్లో నీ రూమ్లో నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంట్లో ఎవ్వరూ లేరు కదా. లెట్స్ ఎంజాయ్ ద నైట్ బాబా. ఓకే ఓకే, ఇక్కడ ఫంక్షన్ అయిపోవచ్చింది. కాసేపట్లో వచ్చేస్తాను, వెయిట్ చేయి. కమ్ ఫాస్ట్ బేబీ. టయర్డ్గా ఉంది. స్మైలీ వచ్చేలోపు ఫ్రెష్ అయ్యి రిఫ్రెష్ అయిపోవాలి. ఏంటి ఇక్కడ ఆపావు? మనం వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్ళట్లేదు, దొంగతనానికి వెళ్తున్నాం. దూరంగా ఉండడమే సేఫ్. హలో, 1 సెకండ్. ఏంటి? ఫుల్ కాన్ఫిడెంట్ గా ఇక్కడ దాకా అయితే వచ్చేసాం. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ ఉంటే ఏం చేద్దాం? స్మైలీ అమ్మ నాన్న ఊళ్ళో లేరు, ఏదో పనుండి అవుట్ ఆఫ్ సిటీ వెళ్లారంట. అందుకే వ్రతానికి కూడా రాలేదు. అయితే మనకే అడ్డు లేదన్నమాట. ఇప్పుడు నాకు ఫుల్ మూడ్ వచ్చేసింది. ఇంకా ఈ ఏంటి ఆ మాటలు? నేనేమన్నాను? ఈ నైట్ ఎలాగైనా స్మైలీకి సంబంధించిన విషయాలన్నీ రాబట్టాలి అన్నాను. ఓకే. నువ్వేమనుకున్నావు? నేనేమనుకున్నాను? నథింగ్ ఏమీ అనుకోలేదు. మైండ్ ఏంటి? నీది డర్టీ మైండ్, నాది కాదు డర్టీ మైండ్. అవును, నీ మైండ్ లాగే నా మైండ్ కూడా ఆలోచిస్తుంది. ఇప్పుడు నాది డర్టీ మైండ్ అయితే నీది కూడా డర్టీ మైండ్. సో నీ డర్టీ ఆపుతావా ఈ డర్టీ టాపిక్? మనం ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడే తెల్లారేటట్టుంది. పద. నేను అదే చెప్తున్నాను, పద. అయ్యో, లాక్ వేసిందే. వావ్, ఆ వాస్కోడిగామా ఇండియాకి సీ రూట్ కనిపెట్టినట్టు బాలే కనిపెట్టేశావు. లేకపోతే స్మైలీ అక్కడ మా ఇంట్లో ఉండగా ఇక్కడ లాక్ చేసి ఉండకపోతే చైత్ర మేడం వస్తారు, మా ఇల్లంతా సెర్చ్ చేస్తారని నీకోసం డోర్ ఓపెన్ చేసి ఉంచుతారా? ఇలా నాన్ స్టాప్ గా మాట్లాడకపోతే డోర్ ఓపెన్ చేసే మార్గం ఆలోచించచ్చు కదా. చూడు పొట్టి, నా నోరు గలగల మాట్లాడినా నా బుర్ర పాదరసంలా పనిచేస్తుంది. ఒకసారి అటు తిరిగి నీ తల ఇలా ఇవ్వు. ఎందుకు? నీకు పేర్లు చూసే అలవాటుందా? ఓ గాడ్, సినిమాల్లో చూడలేదా? హెయిర్ పిన్ తో ఈజీగా అన్లాక్ చేయొచ్చు. నేను కూడా అదే చేయబోతున్నాను. అవన్నీ సినిమాల్లోనే వర్కౌట్ అవుతాయి. హలో, సినిమాలో చూసింది ట్రై చేయకుండా వదలను. అరే, ఫాలో మీ. నీ వల్ల కాదు, కానీ నేను ట్రై చేస్తాను. వాట్ జోక్. నా వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుతుంది? ట్రై చేయకుండా ఏది వదలొద్దని నువ్వే కదా చెప్పావు. లెట్ మీ ట్రై. ట్రై యువర్ లక్. ఇప్పుడు ఇది ఓపెన్ కాకపోతే విరాజ్ ముందు నా పరువు పోతుంది. దేవుడా, ప్లీజ్ ప్లీజ్. ఏంటి అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? నువ్వు పెద్ద మిస్ యూనివర్స్, మరి నీ దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని పడికాపులు కాస్తున్నాను. ఏ పొట్టి, తమరు గురించి తమరు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు. నీకంత సీన్ లేదు పొట్టి. నన్ను ఇంకొకసారి పొట్టి అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు చెప్పు. నిన్ను ఐమ్ సో సారీ ఏదో పొరపాటున నెట్టేశాను. థ్యాంక్ యూ పొట్టి. సారీ అంటే థ్యాంక్ యూ అంటావేంటి? కాలికి కుండి తగిలితే నీకు తలకి పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టలేదు గాని కీ దొరికింది. వావ్,
చూసావా, ఈ చైత్ర ఏం చేసినా లోక కళ్యాణం కోసమే. అవును, బయట అంతా అదే మాట్లాడుకుంటున్నారు. పగ జరగ పద. అంత చీకటిగా ఉంది. ఈ స్విచ్చెస్ ఎక్కడున్నాయో? అమ్మయ్యా, లైట్స్ ఆన్ అయ్యాయి. అయ్యో, కరెంటు పోయిందే. నేనే తీసేసా. నువ్వేనా? పవర్ ఎందుకు తీసేసావు? మీ ఊర్లో లైట్స్ వేసుకుని దొంగతనం చేస్తారా? స్మైలీ బాయ్ ఫ్రెండ్ కి సంబంధించిన ప్రూఫ్స్ ఇప్పుడు వెతకడం ఎలా? ఇలా తప్పదా? తప్పదు. ఒకవేళ సడన్ గా స్మైలీ వచ్చినా పవర్ లేదనుకుంటుంది తప్ప మనల్ని గెస్ చేయదు. సో మనం ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. పర్లేదే, నీకు కూడా బ్రెయిన్ పనిచేస్తుంది. నేను చైత్రని కాదు కాబట్టి. చూడు, టైం వేస్ట్ చేయకుండా వచ్చిన పని చూడు. యాజ్ యూజువల్, ఫాలో మీ. హలో హలో, ఏంటి? ఇద్దరం కలిసి వెతికితే తెల్లారిపోతుంది. నువ్వు అటు, నేను ఇటు. ఎటో ఏంటో. నువ్వు అటు, నేను ఇటు. మనం ఎటో, నీ ప్రేమేంటో. లిరిక్ బాగుంది కదా? ట్యూన్ చేసి నెక్స్ట్ నా కాన్సర్ట్ లో ఇదే పాడతాను. ఎందుకు? గిటార్ తెచ్చిస్తాను, ఇక్కడ ప్రాక్టీస్ చేసుకో. కొంచెం వెతుకుతావా? ఎక్కడుందో తీసుకురా, ప్రాక్టీస్ చేస్తాను. ఓ, మేబీ నెక్స్ట్ టైం. ఏ బొడి, నువ్వేమో అటు, నేనేమో ఇటు. హలో, 4 ఉన్నాయని ఎలా పడితే అలా వెళ్తావా? మొబైల్లో ఆన్ చేసుకో. విరాజ్, నేను చైత్రని. అదే కదా, చైత్ర అంటే దెయ్యం, దెయ్యం అంటే చైత్ర. అందుకే కదా భయపడుతున్నాను. వీటినే దెయ్యం చేష్టలు అంటారు. అయినా ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడేం ఫోటోలు దొరుకుతాయని ఇక్కడ వెతుకుతున్నావు? నేను ఫొటోస్ కోసం వెతకట్లేదు, మంచినీళ్ళు తాగడానికి వచ్చాను. తాగొచ్చా? తాగు. థ్యాంక్స్. హలో, నువ్వు తాగిన నీళ్లు తాగడానికి నేనేమైనా నీ పెళ్ళాలనుకుంటున్నావా? నేను తీసుకుని తాగలను. ఓ, అందులో ఒకే ఒక్క బాటిల్ ఉందమ్మా. పోన్లే పాపమని ఒక హాఫ్ బాటిల్ ఉంచితే బిల్డప్ కొడుతున్నావా? సర్లే, తోడుగా వచ్చావుగా, తాగు. ఇప్పుడు తాగు. నాకేం వద్దు. సరే ఆంటీ, ఇక నేను కూడా బయలుదేరుతాను. చాలా లేట్ అయిపోయింది. అదేంటమ్మా, ఇంట్లో ఎవరూ లేరన్నావు కదా, నువ్వు ఒక్కదానివే అక్కడుండడం ఎందుకు?
ఈ రాత్రికి ఇక్కడే పడుకో. లేదండి, నేను వెళ్తాను. ఎలాగో పెళ్ళైతే ఇక్కడే ఉండాలి కదా, ఇప్పటి నుంచే అలవాటు చేసుకో స్మైలీ. అవునమ్మాయ్, కావాలంటే నా రూమ్ లో పడుకో, నీకు బోల్డ్ అన్ని కబుర్లు చెప్తాను. బాబోయ్, వీళ్ళు వదిలిలా లేరే. అది కాదు బామ్మగారు, వ్రతం అయిపోయిన తర్వాత కంపల్సరీ మా ఇంటికి వెళ్ళి దీపం పెట్టాలి. ఎంత లేట్ అయినా మర్చిపోకని మా అమ్మ మరీ మరీ చెప్పింది. అప్పుడే మన 2 కుటుంబాలకి మంచిదంట. సరేనమ్మా, ఒక్క నిమిషం ఉండు. ఆనంద్, ఒరే ఆనంద్. అమ్మా. ఆనంద్, స్మైలీ వాళ్ళ ఇంటికెళ్ళి దీపం పెట్టాలంట. నువ్వు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి తనని దింపేసిరా. ఇప్పుడు తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఎందుకులేండి ఆంటీ, తను టైర్డ్ అయిపోయి ఉంటారు. నేను వెళ్తానులేండి. అయ్యో, ఏం పర్వాలేదమ్మా. నువ్వు వాడి కోసం ఈ రోజంతా ఉపవాసం ఉన్నావు. నీకోసం వాడు ఆ మాత్రం చేయలేడా ఏంటి? బాగా చెప్పేవదనా. పెళ్లికి ముందు అప్పుడప్పుడు ఇలా టైం స్పెండ్ చేస్తేనే ఒకరి గురించి ఒకరు తెలుసుకుని ఒకరినొకరు అర్థం చేసుకోగలరు. తీసుకెళ్ళానంద్. ఇంట్లో పృథ్వీ ఉన్నాడు. ఇప్పుడు ఆనంద్ నాతో పాటు వస్తే ఇద్దరం దొరికిపోతాం. ఏం చేయాలి? మీ జనరేషన్ పిల్లలు ఫాస్ట్ గా ఉంటారనుకుంటే మీరేంట్రా ఇంత సిగ్గుపడుతున్నారు? అదే మా కాలంలో అయితేనా కాబోయే పెళ్ళాంతో మాట్లాడే ఛాన్స్ కాదు కదా, కనీసం కళ్ళారా చూసే ఛాన్స్ కూడా ఉండేది కాదు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా వెళ్ళండి వెళ్ళండి. ప్లీజ్ ఆంటీ, నా కోసం పాపం ఆనంద్ గారిని ఇబ్బంది పెట్టకండి. నేనొక్కదాన్ని వెళ్ళండి. కావాలంటే డ్రైవర్ని తీసుకువెళ్తాను. అక్కర్లేదండి, నేనే డ్రాప్ చేస్తాను. పదండి. బాయ్ అండి. బాయ్ బామ్మగారు. బాయ్ బాయ్. అమ్మా మహి, చాలా పొద్దుపోయింది. అక్క ఇంకా ఇంటికి రాలేదు. ఒకసారి ఫోన్ చేసి ఎక్కడుందో ఏంటో కనుక్కోపోయావా? అక్క ఫోన్ కి చేస్తే నాట్ రీచబుల్ వస్తుంది. అందుకే గోమతి గారికి చేశా. అక్క విరాజ్ గారు కలిసి ఎక్కడికో బయటకెళ్లారంట. ఎక్కడికెళ్లారో ఏంటో కనుక్కున్నావా? లవర్స్ అన్నాక ఎక్కడికెళ్తారండి? ఈ సినిమాకో పార్టీకో పబ్బుకో సరదాగా టైం స్పెండ్ చేయడానికి వెళ్ళుంటారు. వచ్చేస్తారులేండి. అది కాదమ్మా, చైత్ర అలా పార్టీలకి సినిమాలకి వెళ్ళదని నీకు తెలుసు కదా. తను ఎవరితో ఉందన్నది కాదు, జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. ఇంకోసారి ఫోన్ చేయమ్మా. ఓకే. ఏదో మొబైల్ రింగ్ టోన్ వినిపిస్తుందంటే స్మైలీ వచ్చేసింది అనుకుంటా. ఇంటి దాకా వచ్చింది, లోపలికి రాకుండా ఉంటుందా? మనం ఈ లోపల ఫ్రెష్ అవుదాం. పొట్టి, దొంగతనానికి వచ్చినప్పుడు ఐ మీన్ ఇలా సీక్రెట్ హంటింగ్ వచ్చినప్పుడు ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవాలని తెలీదా? నాకేమైనా ఇది అలవాటు ఉన్న పనా? ఆగు. ఫస్ట్ పెట్టు. సారీ, సేమ్ టు సేమ్. నాకు కూడా అలవాట్లేదు కదా. ఎంతసేపు? పద. ఏమైందమ్మా? అక్క కాల్ కట్ చేసింది. లవర్ తో ఉన్నప్పుడు కాల్ చేస్తే ఎవరైనా ఇలాగే డిస్టర్బ్ గా ఫీల్ అవుతారు. మీరేం కంగారు పడకండి. అక్కని విరాజ్ గారు సేఫ్ గా ఇంటికి తీసుకొచ్చి దిగబెడతారు. హీ ఈజ్ ఎ జెంటిల్మెన్ నా.
నువ్వేనా? విరాజ్, నో యూస్. ఇక్కడ ఎలాంటి క్లూస్ దొరకలేదు. ఐ థింక్ స్మైలీ బెడ్రూమ్ లో చెక్ చేస్తే కరెక్ట్ కదా. సీక్రెట్స్ ఏమైనా ఉంటే బెడ్రూమ్ లోనే కదా దాచుకుంటారు. అవును, ఆ, మరి మాట ముందే చెప్పొచ్చు కదా. ఫస్ట్ తన గదిలోనే వెతికేవాళ్ళం కదా. అంటే ఎలాగూ వచ్చాను కదా అని హోమ్ టూర్ చేశాను. విరాజ్, అయినా ప్రతిసారి నేను ఇంటెలిజెంట్ లా ఆలోచించలేను కదా. అప్పుడప్పుడు నీలాంటి హాఫ్ మైండ్ కూడా ఎంకరేజ్ చేయాలి. చెప్తావులే, పద. హలో, ఎక్కడికి? స్మైలీ రూమ్ కి. స్మైలీ బెడ్రూమ్ ఎక్కడుందో నీకు తెలుసా? లేదు, స్మైలీకి ఫోన్ చేయి, చెప్తుంది. గుడ్ ఐడియా. షో, అదే స్మైలీ బెడ్రూమ్. బయలుదేరింది పెద్ద సిఐడి ఆఫీసర్లా. ఫాలో అవ్వాలి. విరాజ్, ఏంటి? వాష్రూమ్. అర్జెంటా? కాసేపు ఓపిక పట్టు, ఇంటికి వెళ్తాం కదా. ఛీ, అది కాదు. వాష్రూమ్ లో షవర్ సౌండ్ వస్తుంది. బాత్రూంలో ఏదన్నా లీకేజ్ ప్రాబ్లం అనుకుంటా. స్మైలీ బేబీ, ఆన్సర్ చేయట్లేదేంటి? స్మైలీ, ఆర్ యు దేర్? ఏంటి కామ్గా ఉంది? స్మైలీ,